హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నూనె వంకాయ అండి. ఈ నూనె వంకాయ చపాతీ, రైసు, జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది. ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వంకాయల్ని చూపిస్తున్నట్లుగా కట్టుకోవాలి. నేను ఇక్కడ వెయిట్లో అయితే ఇవన్నీ 25 గ్రాముల చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నది నూనె వంకాయ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఒకసారి కలుపుకొనేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మొదట్లో ఆయిల్లో వేయడం కంటే ఈ స్టేజ్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీలోన కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇందులోకి పిండుకొని తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి ఎంతైతే నీళ్ళు అవసరమో చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ కర్రీలో స్వీట్ ఇష్టపడని వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు, కారం టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ కావాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన వంకాయ కర్రీ తయారైపోతుంది. చూడండి, ఇలా పైన నూనె తేలుతూ కర్రీ అనేది రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ చపాతీ, రైస్లోకి బాగుంటుంది. జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.